గారు వారు కొన్ని అనివార్య కారణాలు రాలేకపోయారు. తర్వాత తుమ్మడపల్లి వెంకటేశ్వరరావు గారు, బ్రహ్మశ్రీ శ్రీరామోజు మధు గారు ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తారు. అందరూ ఒకసారి చప్పట్లు గట్టిగా వారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఆ తర్వాత జవ్వాది సునీత గారు ఉపాధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం, వెళ్ళండి. తర్వాత పాలోజు విశ్వనాచార్య గారు ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సూర సిరి నరేష్ గారు ఉపాధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సరే ఉపాధ్యక్షుల గారులకు అందరికీ మనవి, దయచేసి నేను ఒక 2 వర్డ్స్ అన్న తర్వాత మళ్ళీ చెప్తాను, దాన్ని మీరు రిపీట్ చేయండి మైక్లో. నేను అన్న తర్వాత మీ పేరు. నేను శ్రీరామోజు మాధవ్ అని నేను, విశ్వనాచార్య అని నేను, తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి మీ ఉపాధ్యక్షులుగా పదవికి ఎన్నికైనందులకు కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. అసోసియేషన్ నిర్వహించు ప్రతి కళాత్మక కార్యక్రమాలలో నిస్వార్థంగా నిజాయితీగా వ్యవహరించి మన అసోసియేషన్ అభివృద్ధికి ఎల్లవేళలా తోడ్పడతానని ఆ కలమ్మ తల్లిపై వికరణ శుద్ధిగా ప్రమాణం చేయుచున్నాము. ఓకే, హార్టీ కంగ్రాచులేషన్స్ టు సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఇప్పుడు సరే గట్టిగా మన చప్పట్లే కళాకారులకు ఎన్నికైన సభ్యులకు సన్మాన దుప్పట్లు. కావున మీరందరూ చప్పట్లతోటి వారిని ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాం. శ్రీరామోజు మధు గారు కంగ్రాచులేషన్స్. యునానిమస్ గా ప్రశాంతంగా ఎన్నిక కాబడ్డ టీం అందరికీ ఒకసారి కరతాళ ధ్వనులతో చప్పట్లు. తర్వాత అందరూ మీ యొక్క సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా పెద్దలు కోరుతున్నాను. శ్రీ రాకేష్ దుబాసి గారు బోట్ కట్ బాలరాజు సినిమా రచయిత, కొంచెం ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ చిత్ర దర్శకులు, మన తెలంగాణ వారికి మన కళాకారులకు అవకాశాలు ఇచ్చినటువంటి రాకేష్ దుబాసి గారు ఈరోజు మనం పిలవగానే మనకు ఆ కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలని మరింత శోభాయమానంగా చేశారు. వారిని ఒక్కసారి వారి యొక్క అమూల్యమైనటువంటి సూచన సలహాలు మన యొక్క సంఘానికి ఇవ్వాల్సిన కోరుతున్నాను.
ముందుగా చాలా బంధుమిత్రులందరికీ నమస్కారం. అండ్ తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆవిర్భావ మహోత్సవం జరుపుకుంటున్నాం. మహోత్సవం అందులోనే మనకు తెలుస్తుంది ఇది మహా ఉత్సవం అని. ఈ ఉత్సవం ప్రతిరోజు అంటే ఇక్కడికి వచ్చిన కళాకారులందరినీ చూస్తేనే తెలుస్తుంది మనకి ఎలాంటి ప్రోత్సాహం ఉంది అని. అండ్ నా పేరు రాకేష్ దుబాసి. నేను బుట్కట్ బాలరాజు సినిమాకి డైలాగ్స్ రైటర్గా చేశాను. అండ్ ప్రజెంట్ ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ అనే మూవీని డైరెక్షన్ చేస్తున్నాను. అండ్ నేను గర్వంగా చెప్పుకుంటా నేను తెలంగాణ ముద్దు బిడ్డనని. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ వాళ్ళు అంటే చూసిన చిన్న చూపు, ఈరోజు తెలంగాణ ఆర్టిస్ట్ అంటే మన భాషని మన యాసని సినిమాలో పెట్టుకోవడానికి ఊవిళ్ళూరుతున్నారు. అది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ తొక్కబడ్డామో అక్కడనే ఎక్కబడ్డాం. అది తెలంగాణ గొప్పతనం. అండ్ రోష్ని రజాక్ మనందరికీ తెలుసు, చాలా గొప్ప కళాకారుడు. అండ్ రజాక్ అవని, అండ్ అలాగే తిరుపతి ప్రబన్న, అండ్ అలాగే సిరి నరేష్ గారు, అండ్ అలాగే స్వామి, అండ్ కిషన్ మునుగొండ, వీళ్ళందరినీ చూసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. అండ్ కస్తూరి ప్రసాద్, వీళ్ళందరినీ చూసినప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం పేరు సంపాదించుకున్నాం, చాలా కష్టపడి సంపాదించుకున్నాం పేరు, అది ఈజీగా రాలేదు. ఎవరైనా ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఈరోజు అవమానపడ్డ తర్వాతనే అభిమానులు సంపాదించుకున్నారు. అదే నేను గర్వంగా చెప్పాను. ఎంత చిన్న చూపు అండి, చాలా చిన్న చూపు. ఈడు సినిమాలో చెప్తారంట, ఈడు పీకుతారంట, ఈడు కొడతారంట, ఈడు దొబ్బుతారంట, ఏంది ఎన్ని 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 అవమానాలు ఎదుర్కొని ఈరోజు గర్వంగా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు మనల్ని అన్న ఒక్క ఫోటో అన్నప్పుడు అదండి మన సక్సెస్. మనం సంపాదించుకున్నాం, ఇదే రాలే. ఇవమ్మ లేడీస్కి నేను నిజంగా హ్యాట్సాప్ చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ ఆర్టిస్ట్ అంటే చిన్న చూపు అమ్మాయిల్ని. ఆడపిల్లలు మీకెందుకంటే సినిమాలు గంట పట్టుకొని గంట సేపు ఉప్పితే సరిపోదు కిచెన్లో, అది కాదు కదా. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కళాకారులు అంటే మన కళాకారులు కానీ ఎవరికి ఇంకా కారు లేవు. బట్ ముందు ముందు ఈ కళాకారులు కార్లు కొనుక్కొని బిల్డింగులు కొనుక్కొని ఒక గొప్ప స్థాయికి రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అండ్ రజా గురించి చెప్పాలంటే నేను బూడికట్ బాలరాజు సినిమా చేసినప్పుడు నాకు ఎదురైన అనుభవం చిన్న షేర్ చేసుకుంటా. అండ్ అందులో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్కి పలానా కావాలి అన్నప్పుడు నేను రజాక్ని నేను రిఫర్ చేశాను. అప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళతో చేద్దాం అన్నప్పుడు, సార్ ఎంతసేపు పెట్టుకున్న వాళ్ళనే పోతే కొత్త ఆర్టిస్టులు ఎప్పుడు పుట్టుకొస్తారు సార్ అని అడిగారు. సో అప్పుడు రజాక్కి నేను అందులో ప్రోత్సాహం చేసి అందులో క్యారెక్టర్ ఇవ్వడం అంటే చిన్నదా పెద్దదా కాదండి, మనం ఎంత లెంత్ ఇచ్చినా దాన్ని ఎంత అద్భుతంగా ప్రదర్శిస్తాం అనేది ఇంపార్టెంట్. అది చాలా రజాక్ చేసి చూపించాడు. అండ్ రియల్లీ నేను అండ్ ముందు కూడా మన కళాకారులకి నేను ముందు చేసే సినిమాలో కూడా మన కళాకారులకి మ్యాక్సిమం అవకాశం ఇస్తానని హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టిన తర్వాత బయట వాళ్ళకి అన్నం పెట్టాలి ఫస్ట్ మనం. సో మన కళాకారులు మనం ఎంకరేజ్ చేద్దాం. అండ్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటేనే రేపు మనం పొద్దుగాల గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ పెట్టడం కాదండి, గుడ్ న్యూస్లు చెప్పుకోవాలి గ్రూపులలో. గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ మనం చెప్పినంత మాత్రాన మార్నింగ్ గుడ్ మార్నింగ్ అవ్వదు. సో మనం సాధించినప్పుడు అది గుడ్ మార్నింగ్ అవుతుంది, గుడ్ డే అవుతుంది. సో అందరికీ నేను చెప్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ రాము మొగులేజ్ అన్న, మీకు నిజంగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండి. 1000 పైగా షార్ట్ ఫిలిమ్స్ చేసి మీరు ఈ మధ్య ఒక అవార్డు తీసుకున్నారు కదా, అని నేను చూసాను. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను దాని విషయంలో. అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అన్న. అండ్ అందరికీ అంటే చిన్న పెద్ద లేదండి, టైం అనేది రావాలి. టైం వచ్చే వరకు మనం ఫాలో అవుతూనే ఉండాలి. ముందుగా మనం సక్సెస్ కావాలంటే మనం ముందుకు ఇఫ్ యూ మన గో జస్ట్ కట్ యువర్ ఈగోను వదిలిపెడదాం. వాడు ముందు నేనెంత, వీడి ముందు నేనెంత, ఈగోను వదిలిపెట్టుకొని అందరం కలిసిమెలిసి ఒక కుటుంబంగా ఫామ్ అయ్యి ఈ తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ యానివర్సరీ రోజు ఇక్కడ ఎంతమంది ఉన్నారో దీనికి డబుల్ మెంబర్స్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఏదో పెట్టాం, చప్పట్లు కొట్టుకున్నాం, అయిపోయింది, మాట్లాడినాం, మళ్ళీ తెల్లారి ఎవరి పని అనేది పట్టుకోకండి. కసిగా ఒకరికొకరు సాయం చేసుకుందాం. అండ్ ఇందాక మడుపు సీనన్న చెప్పాడు, రియల్గా నాకు అది చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఇయర్లీ లేకపోతే 6 months ఒకసారి అయినా అవార్డు ఫంక్షన్స్ పెడదామండి. అవార్డు ఫంక్షన్స్ ఎందుకు పెడతాము అంటే మనకు గుర్తింపు రాకపోతే మనం ఏం చేయలేం. ఫస్ట్ మనకు గుర్తింపు కావాలి. ఆధార్ కార్డులో గుర్తింపు కాదండి,
మనకు గుర్తింపు కావాలి. ఆ గుర్తింపు కావాలంటే మనం ఉత్తమ దర్శకులు, ఉత్తమ ఎడిటర్స్, ఉత్తమ నటులు, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ ఉత్తమంగా మనం ఎన్నుకొని వాళ్ళకు అవార్డ్స్ ఇస్తే అది వాళ్ళకు ₹1,00,00,000 సమానం. ఒక ఆర్టిస్ట్కు కావాల్సింది రివార్డు కాదు, అవార్డు. ఆ అవార్డును వాడు ₹1,00,00,000 రివార్డుగా ఫీల్ అవుతాడు. సో డబ్బున్నా లేకపోయినా మనం అందరం ఒక అవకాశం దొరుకుతుందంటే ఆ అవకాశాన్ని మనం నిజంగా ఏదో ఆకాశం ఎత్తినంత ఫీల్ అవుతాం. అది కళాకారుడిగా నేను చెప్పుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాట్లాడాలని ఉంది. అండ్ చిన్నగా నేను ఒక ప్రొడ్యూసర్ మీటింగ్ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి రిక్వెస్ట్ చేసుకున్న ఫస్ట్ మాట్లాడతా అని. నేను ఇంకా మీతో ఉండలేకపోతున్నందుకు చాలా బాధపడుతూ అండ్ ఇక్కడికి వచ్చినందుకు ఆనందపడుతూ, సో ఫైనల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి నాకు యాక్చువల్ ఆకలేస్తుంది, కడుపు నిండిపోయింది. అంటే తినడం కాదు, మళ్ళీ తింటాను, కాకపోతే కడుపు ఇప్పుడు నిండిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, సీనన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రజాక్ థ్యాంక్ యూ సో మచ్. కిషన్ భాయ్ అండ్ ఇంకొంతమందిని నేను ఇప్పుడే పరిచయం చేసుకున్నాను. ముందు మన పరిచయం ఒక కుటుంబంగా మారాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తీయబోయే మరిన్ని చిత్రాలలో మా యొక్క కళాకారులు, మన కళాకారులకు అందరికీ తప్పకుండా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ, రాకేష్ దుబాస్ గారికి మన తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున చిన్న గౌరవ సత్కారం చేయవలసిందిగా హరియాణ శకల గారిని, అలాగే తిప్పతి ప్రభు గారిని, రోషన్ రజాక్ గారిని కోరుతున్నాం. రజాక్ మరియు మన పెద్దలు. ఓకే.